రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుందాం. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కోర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, చాలు. థ్యాంక్ యూ. ప్రియులరా, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. అహాబు రాజు నాబోతు మధ్య జరిగినటువంటి సంభాషణ, వారి మధ్య జరిగినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం వింటున్నాం. ప్రియులారా, షోమ్రోను రాజు అయిన అహాబు తన పట్టణానికి ఆనుకొని నాబోతు అనేటువంటి వాని పొలం ఉంది. చాలా జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టండి. ఇతని పొలం ఉంది. ఈ పొలంలో ద్రాక్ష తోట వేసుకున్నాడు, పండించుకుంటా ఉన్నాడు. ఈ అహాబు రాజుకి అతని పొలం మీద దృష్టి పడింది, కన్నుబడి. మన భాషలో ఏమంటారంటే నరదృష్టి అంటారు. ఇకేమీ లేదు, నాకు కావాలి అనుకున్నాడు. తన రాజనగరును ఆనుకొని ఉంది కాబట్టి ద్రాక్ష తోట చక్కగా పండుతుంది, ఇది ఎవరిదని ఆరాధిస్తే అది నాబోతుది అన్నారు. వెళ్ళాడు, పొలం చూశాడు, అంతా పరామర్శించాడు. ఓకే అనుకున్నాడు. నాబోతుని పిలిపించి అతనితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మా నగరును ఆనుకొని ఉన్నటువంటి నీ పొలం నాకివ్వు, నీ పొలాన్ని నాకు ఇస్తే నేను కూరగాయ మొక్కలు వేసుకొని పండించుకుంటా. ఏ మొక్కలు వేసుకుంటాడంట? మొక్కలు వేసుకొని పండించుకుంటా. లేదా అమ్మేయి. 2 సంగతులు చెబుతున్నాడు. అహాబుకి ఆ తోట మీద ప్రియులారా మనసు పడ్డాడు, కన్నుబడింది, దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. ఇది గనక నువ్వు ఈ పొలం ఇస్తే వేరొక చోట నీకు మంచి, అంటే వేరొక చోట ఇంకొక పొలాన్ని నీకు ఇస్తాను. 2 విషయాలు మాట్లాడుతున్నాడు. ఒకటేమో నీకు ఇక్కడ కాకుండా ఇంకో చోట ఇస్తా, నీవు ఇక్కడ పొలం ఇస్తే, అంటే నా నగరును ఆనుకొని ఉంది కాబట్టి ఈ పొలం నాకు ఇస్తే నేను నీకు ఇంకో చోట ఇంకో పొలాన్ని ఇస్తా. రెండోది ఏం చెబుతున్నాడు? లేదా అమ్మి తీసుకుంటా, మొత్తం మీద నీ చేతిలో ఈ పొలం ఉండటానికి వీల్లేదు, అది నాకు కావాలి. ఇది అహాబు నాబోతుని అడిగినటువంటి విషయం. ఆయనేమన్నాడంటే, అసలు నీకు ఇవ్వడానికి వల్ల పడదు, వీలవ్వదు, ఖచ్చితంగా తేల్చేసి మాట్లాడు. కారణం ఏంటంటే, ఇది నాది కాదు, నా పొలం కాదు, నేను సంపాదించి నేను ఏమంటారు, నేను కష్టపడి పచ్చడి తినో ఏం తినో నేను కష్టపడి సంపాదించిన పొలం కాదు ఇది. నా పితరులు సంపాదించినటువంటి ఇది తోట. మా పెద్దలు ఎవరో వాళ్ళు కష్టపడి నాకు ఈ పొలం ఇచ్చారు,
నా పిత్రార్జితం ఇది, నాది కాదు నీకు అమ్మడానికి. అయినా వల్ల పడదు కూడా, నేను నీకు ఇవ్వను అన్నాడు. ఇది వాళ్ళ మధ్య జరిగినటువంటి సందర్భం. దేవునికి స్తోత్ర. ప్రియులారా, ఇప్పుడు ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, దేవుడు నీకేం చేశాడంటే ప్రేమించి గొప్ప రక్షణ ఇచ్చాడు. గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇది నీవు సంపాదించుకుంది కాదు, దేవుడు నీకు ఇచ్చింది. ప్రభువు నీకు ఇచ్చింది. ఇది నువ్వు సంపాదించుకుంది కాదు. ఇది ఆయన ప్రేమించి మనల్ని నరకం నుండి తప్పించి మనలను పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ. దీనిని, ఈ రక్షణను లేదా పరిశుద్ధతను లేదా ప్రార్థనా జీవితాన్ని ఆత్మీయ జీవితం అందాం. నీ ఆత్మీయ జీవితం ఇదొక పొలముతో పోల్చి మాట్లాడతాను. దేవుని బిడ్డలారా గమనించాలి. నీ ఆత్మీయ జీవితాన్ని ఆహాబు లాంటి వాడు, అంటే అపవాది ఏం చేస్తున్నాడంటే నీ దగ్గర అది ఉండకుండా వాడు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 2 ఆప్షన్స్ పెట్టాడు నీ ఎదుట. ఏమని? ఆహాబు ఏమన్నాడు? ఈ ద్రాక్ష తోట నువ్వు ఇస్తే డబల్, నువ్వు ఎకరం ఇస్తే నేను నీకు 2 ఎకరాలు ఇచ్చేస్తానన్నట్టుగా ఆశ చూపించాడు. నీకు మంచి తోట ఇస్తా, రెండవది లేదంటే అమ్మేసే అన్నాడు. అంటే ఏది ఏమైనా నీ దగ్గర ఆ పొలం ఉండడానికి వీల్లేదు. అపవాది నిన్ను ఏం ప్రేరేపిస్తున్నాడంటే నీ దగ్గర ఆంశం తీసుకొస్తున్నాడు. ఒకటి, నువ్వు ఏ రక్షణ అయితే పొందావో, ఏ బాప్తిస్మం అయితే తీసుకొని యేసు ప్రభువుని వెంబడిస్తున్నావో, నువ్వు ఏ సహవాసంలో ఉండి ఎదుగుతున్నావో, నీ పొలం అనబడినటువంటి ఆత్మీయ జీవితాన్ని నేను తీసేస్తాను. నీకు మంచి, ఇంకా గొప్ప నేను చూపించే ప్లేస్ ఉంది. మీకు అర్థం కావడానికి చెబుతాను. యేసు ప్రభు వారిని అపవాది ఏమంది? 40 రోజులు కఠినమైన ఉపవాసం చేసిన యేసు ప్రభు వారు ఉపవాసం అయిపోయిన తర్వాత వాడు శోధిస్తూ ఏమన్నాడు? ఇదిగో అంచుల మడుగు తీసుకెళ్ళి ఇదంతా నీకు ఇస్తానన్నాడు. వాడిస్తాడంట. ఎవరు? అపవాది. ఇంత ఇస్తాడని యేసు ప్రభు వారు తల ఉంచుతాడా? చాలా జాగ్రత్తగా గమనించాలి. వాడేమంటున్నాడంటే నేను ఇస్తాను, నీకు మరొక ద్రాక్ష తోట నేను ఇస్తా. అక్కడ చాలా విషయాన్ని అర్థం చేసుకోండి. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచే తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్తేనే తీసుకోవాలి. దైవజనుడైన ఏలియా ప్రవక్త దేవుడు ఆహారం పెడితేనే తినేవాడంట. దేవుడు ఆహారము పంపిస్తేనే తినేవాడంట. ఫలానా ఇంటికి వెళ్ళి భోజనం చేయంటే అక్కడికి వెళ్ళి చేసేవాడు. నేను ఉండమన్నంత కాలం ఉండి అక్కడే ఉండంటే అక్కడే ఉండేవాడు. అంటే దేవుడు ఏది చెబితే దాన్నే చేయాలి. దేవుడు ఏది ఇస్తే దాన్ని మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అపవాది ఏమన్నాడు తెలుసా? నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ రక్షణను, ఈ పరిశుద్ధతను, నీ ప్రార్థనా జీవితాన్ని నాకు ఇచ్చే, నేను నీకేం చేస్తానంటే మంచి ప్లేస్ చూపిస్తాను. అక్కడ కూడా రక్షణ కనపడుతుంది, అక్కడ కూడా పరిశుద్ధత ఉంటుంది, అక్కడ కూడా ప్రార్థనా జీవితం ఉంటుంది. ఎలాంటి జీవితం చెప్పండి? ఆప్షనల్గా, అంటే ఒక ఆశ చూపిస్తున్నాడు. అపవాది ఇచ్చేది కాదు. అపవాది చూపించేది ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు రక్షించబడ్డావు కానీ అన్ని పనులు చేయొచ్చు. ఏమంటాడు వాడు? అన్ని పనులు చేయొచ్చు. నువ్వు రక్షించబడ్డావు కాబట్టి. లవోదికియా అనే సంఘం ఉంది బైబిల్లో, ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో లవోదికియా అనే సంఘం ఉంది. ఈ సంఘానికి
ఒక భయంకరమైనటువంటి తప్పిదాన్ని దేవుడు చూపించాడు. ఏంటయ్యా అంటే, నువ్వు చల్లగానున్నావు, వెచ్చగా ఉన్నావు. ఎట్లా ఉందంట ఆ సంఘం? చల్లగా ఉంది, వెచ్చగా ఉంది. సాతానుడిచ్చే పొలం అలాంటిది. వీళ్ళు ఎలా ఉంటారు? చల్లగా ఉంటారు, వెచ్చగా ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఏమండి, ఒక ప్రక్క మీకు అర్థం కావాలని చెబుతున్నాను చూడండి. ఆదివారం వెచ్చగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి అనుకుంటానే ఉంటావు. వాకింగ్ చెప్పేటప్పుడు వస్తావు. ఎంత వెచ్చకుంటారు జనం. ప్రార్థనకి వెళ్ళాలి, ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలి అనుకుంటూనే ఉంటారు. ఎప్పుడో వాళ్ళకి ఇష్టమైనప్పుడు వస్తారు, మంచిది. ఆదివారం వాక్యంలో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు. ఇక సోమవారం నుంచి బూతుల్లో ఉంటారు. సోమవారం నుంచి వాళ్ళకి ఇష్టమైన జీవితాల్లో ఉంటారు. సోమవారం నుంచి టీవీల్లో ఉంటారు. సోమవారం నుంచి వారికి ఇష్టమైన తలంపులో ఉంటారు. సోమవారం నుంచి శనివారం దాకా ఇక వాళ్ళని ఎవడు పట్టుకోవడానికి అవధులు. అక్కడ చల్లగా, ఆదివారం వెచ్చగా. లోకం లోకమే, ఆచారం ఆచారమే, నువ్వు చేయాల్సిన పద్ధతులు నీవే. మరలా ఇటు వచ్చేసరికి, వాక్యం దగ్గరికి వచ్చేసరికి వెచ్చగా. అంటే ప్రభువా, ఇక నువ్వు లేనిదే నేను జీవించలేనయ్యా. హల్లెలూయా. అమ్మా లవోదికియా సంఘమా, నువ్వు చల్లగా ఉన్నావు, వెచ్చగా ఉన్నావు. రెండు విషయాలు, రెండు సందర్భాలు కనపడుతున్నాయి నీ సంఘంలో. నీలో రెండు సంగతులు ఉన్నాయి. చాలా జాగ్రత్త. అంటే వాడికి ఏం చెబుతాయంటే, ఉన్నంతసేపు పరిశుద్ధంగా ఉండాలి, కొంచెం అటు అడిగేసిన తర్వాత బైబిల్లో ఎవరు ఉండారండి? బైబిల్లో ఎవరు కరెక్ట్గా ఉండారండి? అసలు చర్చికి వచ్చేవాళ్ళు ఎవరు కరెక్ట్గా ఉన్నారండి అని వాడు ఏం చేస్తారంటే, వీళ్ళని దేవుని బిడ్డ రాంగ్ రూట్లో వాడు నడిపించడం ప్రారంభిస్తాడు. రక్షణ రక్షణే, వాక్యం వాక్యమే, దేవుడు దేవుడే, లోకము లోకమే. ఇలాంటి పొలాన్ని ఇస్తానంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇంత గొప్ప ఆఫర్ పెట్టాడు. ఈరోజు చాలామంది ఏమవుతున్నారంటే, చాలామంది ఆఫర్కి లోబడిపోతున్నారు. దేవుని బిడ్డలారా, అవకాశాలకి చాలామంది లోబడుతున్నారు. నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. అవకాశానికి లోబడిపోతున్నారు. ఏమోలే తర్వాత సంగతి, ఏమోలే తర్వాత సంగతి అనుకొని అవకాశానికి బలహీనులైపోతున్నారు. ప్రియులారా, సాతాను ఏదేను తోటలో హవ్వ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భం నేను చాలా మార్లు మీతో ఈ విషయాన్ని మాట్లాడాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగిన. అవునవును అవునవును, ఏదైనా తినొద్దని చెప్పాడా దేవుడు అంటే? అవును. స్త్రీ అంటుంది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. ఈ తోట చెట్ల ఫలం, ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటిని తినవచ్చు. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు, ఇదిగో ఈ చెట్టు గురించి దేవుడు మాట్లాడిన మాతో, మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పి సర్పంతో మాట్లాడుతుంది. చూసారా, వాడు ఏం చేశాడు? క్వశ్చన్ చేశాడు, ఇది నిజమా? అవునా? మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తామంటే, ఏంటి మీరేం మాట్లాడుకున్నారు, ఏదో ఒకటి మాట్లాడుకున్నాం, మీకు ఎందుకులే అంటాం. అంతటితో బాదు. ఏమంటాం మరలా, నేను నీకు తర్వాత చెబుతాలే అంటే ఇక లోపల ఏమైపోద్ది? గ్యాస్ ఎక్కువైపోద్ది. తర్వాత అంటే ఏంటి, తర్వాత ఏంటి, నేను తర్వాత చెబుతాలేపో. చాలా మంది తర్వాత చెబుతా అంటే, ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత చికెన్ బిర్యానీ కూడా తినలేము మనం. మంచి దమ్ బిర్యానీ పెట్టినా కూడా ఏంటి ఏంటి అసలు ఆ విషయం ఏంటి, ఆ విషయం ఏంటి, ఒక క్వశ్చన్ ఏం చేస్తుంటే మనిషిని, దేని బిడ్డలారా,
ఆలోచింపజేస్తూ ఉంటాం. ఏమైంది ఏమైంది ఏమైంది, నిజమేనా, జరిగిందా, నిజమేనా అని ఇలాంటి ప్రశ్నలు మనిషిని, దేవుని బిడ్డ, నెమ్మది లేకుండా చేస్తాయి. వీడు అదే చేశాడు, సర్పం అదే చేశాడు. ఇది నిజమా అని స్టార్ట్ చేశాడు. ఏంటి అని మొదలుపెట్టింది, తలకాయ పెట్టి. స్త్రీలు కదండి, హల్లెలూయా, వాళ్ళకున్న స్వభావం. అవునా, ఏంది, నీ తెలీదా ఏంటమ్మో అది ఏందంట అని ఈ చెవులు లోపలికి ఎట్టిపోయి కాస్త ఇట్టొస్తాయి కదా. అట్నే పెట్టింది. ఏమి కూడా ఈ స్త్రీ కూడా, అవ్వ అనే స్త్రీ అలాగనే చేసింది. ఉన్న సబ్జెక్ట్ అంతా చెప్పేసింది. ఏమని, వాడేం అడుగుతున్నాడు, ఈ తోట చెట్ల ఫలములో దేవుడు ఏదైనా తినొద్దని చెప్పాడా అని వాడు ఓర్క అవుట్లైన్గా అట్లా విసిరాడు బాను. ఏమో మొత్తం ఇప్పి చెప్పింది. ఏమని, ఈ చెట్లన్నీ ఫలాలను తినమన్నాడు, కానీ ఈ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టు ఉందే, ఈ చెట్టు ఫలాన్ని తినొద్దు అన్నాడు, ముట్టొద్దు అన్నాడు. ఎందుకని అప్పుడు చూడండి, బైబిలే చూద్దాం దేవుని బిడ్డలారా. సర్పం ఏమంటుందో చూడండి, మీరు చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలుసంట. ఎవరికి? అసలు ఎన్ని మాట్లాడుతుంది చూసారా. యేసు ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు, మీరు చావకున్నట్లుగా ఈ ఫలమును తినొద్దు, ముట్టొద్దు అని ప్రభువు చెప్పాడు. కానీ అపవాది ఏం చెబుతున్నాడు చూడండి, రివర్స్లో చెబుతున్నాడు, అసలు మీరు చావనే. అవునా, ఆమె ఎక్స్ప్రెషన్ ఎట్లుందో నాకు తెలియదు, కానీ జరుగుతున్న విషయాలను బట్టి అవునా అని ఈ అమ్మగారు ఏం చేస్తుందో చక్కగా 2 చెవులు ఇట్లా ఏనుగు చెవుల్లా పెట్టి అవునా అని మొదలుపెట్టి ఇంకేం చేస్తుంది, ఏమింటుంది, వాడు ఏం చెబుతున్నాడు చూడండి. రెండవది, మీరు తిన్నప్పుడు మీ కన్నులు తెరవబడతాయి. అంటే మా కన్నులు ఇప్పుడు దాకా మూసిపోయినాయా ఆమె అనుకోవటం. ఎవరండి? నీకు మంచి సీక్రెట్ చెబుతాను, ఈ సంగతి కానీ చెప్తే అసలు నువ్వు అసలు ఆశ్చర్యపోతావు అబ్బా అందనుకోండి. నిజమా? అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ వేరు అనమాట. మీ కన్నులు తెరవబడతాయి. అబ్బా, మా కన్నులు తెరవబడితే ఇంకా తేటగా చూస్తాం కావాలి మేము. కొన్ని విషయాలను తేటగా చూస్తాం కావాలి. రెండవ ఆప్షన్ చూడండి. మూడవది, మంచి చెడ్డలను ఎరిగిన వారై. అంటే ఇప్పుడు దాకా మనకి ఏం తెలీదు, మంచి చెడ్డ అంటే ఏంటో తెలియదు కావాలి. ఎన్ని విషయాలు చెబుతున్నావు సర్పమా అనుకొని ఏమేమి వింటా ఉంది. ఇంకా ఏముంది, దేవతల వలె ఉందురు. వాళ్ళకి ఏం చేసింది, ఇప్పుడు ఏం చేసింది, మీరు దేవతలుగా మారుతారు. ఎంతకాలం ఇక్కడ ఉంటారు అమ్మాయి, ఎంతకాలం ఈ ప్రార్థన చేసుకుంటారు, ఎంతకాలం యేసయ్యా స్తోత్రం అని ప్రార్థన చేసుకుంటారు. ఎంతకాలం అమ్మాయి, దిష్టి బొమ్మ వాడు కట్టి, బూడిద గుమ్మడికాయ వాడు కట్టుకొని అన్నీ కట్టుకొని ఇట్లా చేయండి అట్లా చేయండి అన్నారు అనుకోండి. మీరు 1 సంవత్సరంలోగా మీ చరిత్ర మారిపోతే అప్పుడు అడగండి అన్నారు అనుకోండి. ఎట్లా ఉంటుంది? నీకు నాకు చెప్పరు అవన్నీ మనసులో పెట్టుకుని వాటి చేయటానికి ప్రయత్నం చేస్తారు. స్త్రీ విషయం కూడా అలానే ఉంది, సేమ్ అదే దేవతలుగా మారుతారు. 1, మీరు చావరు. 2, మీ కన్నులు తెరవబడతాయి. 3, మంచి చెడ్డలు ఎరిగిన వారు అవుతారు. 4, దేవతలుగా మారుతారు. 4 అంశాలు, 4 ఆఫర్స్ స్త్రీ ముందు పెట్టింది. లాస్ట్లో ఏముంది తెలుసా, మీరు ఇలా అవుతారని మీ దేవుడు తెలిసి ఈ ఫలమును తినొద్దన్నాడు. అమ్మ దేవుడా, ఏదంటే
దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ స్త్రీ ఫీలింగ్స్ చూడండి. అవునా, అలాగా దేవునికి తెలుసు అని వాడు మాట్లాడితే అసలు నువ్వెవరు దేవునికి తెలుసు అని దేవుని గురించి మాట్లాడాలి. యేసు నామములో వెళ్ళిపో, అపవాది దూరం వెళ్ళిపో అని అంటలేదు. ఈ సందర్భాలు ఏమి లేవు. ఆ సర్పం యుక్తి గలదు కాబట్టి యుక్తిగా మాట్లాడి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా ఆఫరో లేకపోతే నీతో ప్రేమతో నీ కుటుంబం క్షేమం కోసం లేకపోతే చాలా చాలా చక్కగా ఏదో నీ మీద అభిమానం ఉన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? వివేచన కలిగి ఆలోచించి ప్రభు పాదాల దగ్గర ప్రార్థనలో పెట్టాలి. దేవునికి స్తోత్రం. దినములు చెడ్డవి గనుక మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి? నీ తలంపులన్నిటినీ కాదు, దేవుడిచ్చే తలంపులను తలంచుచు ఆయన ఆలోచన ప్రకారంగా మనం నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ ఆలోచనలు ఏం చేస్తాయంటే నిన్ను బాగా మంచిగా తీసుకెళ్ళినట్టుగా ఉంటాయి, కానీ చివరికి నిన్ను పడద్రోస్తాయి. దేవుని ఆలోచన నిన్ను దేవుని బిడ్డల కానానుకు చేరుస్తాయి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకే ఆయన ఆలోచన కర్త. నాబోతు అనే వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? రెండు సంగతులు ఆహాబు రాజు ముందు పెట్టిన, అపవాది ముందు పెట్టినా కూడా నాబోతు ఏమంటున్నాడు తెలుసా? నా సొంత నిర్ణయం అంటే ఏది లేదు, నా పితరులు నాకు ఇచ్చిన పొలం, నా పితరులు నాకు ఇచ్చిన పొలం. ఒక విశ్వాసిగా ఏం మాట్లాడుతున్నాడు? నేను ఒకప్పుడు దోషకుడును, హింసకుడును, హానికరుణ్ణి. నా సాక్ష్యం మంచిది కాదు. నా యేసయ్య నన్ను ప్రేమించి నన్ను ఆయన రక్తము చేత కడిగి నన్ను పరిశుద్ధపరిచాడు. నువ్వు ఎన్ని ఆప్షన్ ఇచ్చినా, ఎన్ని గిఫ్ట్స్ ముందు పెట్టినా కూడా నేను నీకు లోబడను. నేను ఎకరానికి బదులు 10 ఎకరాలు ఇచ్చినా నేను లోబడను. నువ్వెంత సౌఖ్యమైనటువంటి ఆఫర్స్ ఇచ్చినా కూడా నేను లోబడను. వల్ల పడదు. ఎందుకో తెలుసా? అది నా పితరుల యొక్క స్వాస్థ్యం. దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ ఇది. ఆ రక్షణ లేకపోతే నేనేమైపోతాను? పాతాళములో నిరంతరం యాతన అనుభవించాల్సి వస్తుంది. దేవుడిచ్చిన పరిశుద్ధత, ఆయన ఉచితమైన కృప ద్వారా నన్ను నీతిమంతుడిగా చేశాడు. నా క్రియలను బట్టి నేను ఒక్కటి కూడా నీతిమంతుడిని కాలేను ఆయన ఎదుట. నా క్రియలు, నా నీతి క్రియలు ఆయన ఎదుట మురికి గుడ్డలుగా ఉన్నాయి. నేను ఎప్పటికి కూడా నీతిమంతుడిని కాలేను. కానీ నా యేసయ్య తన రక్తం చేత కడిగి నన్ను నీతిమంతుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదా హల్లెలూయా, హల్లెలూయా. నేను పరలోకానికి వెళ్ళాల్సిన వాడిని, నేను దేవుని రాజ్యంలో నివసించవలసిన వాడిని, నేను దేవుని కుమారుల ఒకరిని, పరిశుద్ధులతో కలిసి జీవించాల్సిన వాడిని. నా పొలాన్ని నీకెందుకు అమ్ముతానురా? నా రక్షణ నీకెందుకు ఇస్తానురా? నా పరిశుద్ధతను ఎందుకు జడగొట్టుకుంటాను అని రోషము కలిగి మాట్లాడిన వాడు నాబోతు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్న దైవ జనాంగమా గమనించండి. నాబోతు చచ్చిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు తెలుసా? నాబోతుని చంపారు. ఆహాబు, యెజెబెలు ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి అబద్ధ సాక్ష్యాలు చెప్పి, నాబోతు మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి రాజును దూషించాడు అని నాబోతుని నలుగురు మధ్య చంపేశారు. చచ్చిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ తన పిత్రాజ్యతను అమ్మడానికి ఇష్టపడలే. దేవునికి స్తోత్రం చెప్పండి. నష్టము కలగడానికి ఆయన ఇష్టపడాలి, కానీ ప్రియులారా, నీకున్న ఆత్మీయ జీవితాన్ని అపవాదికి అప్పచెప్పడానికి ఇష్టపడకూడదు. నీకు నష్టమే కలిగిన, నీకు నిందలు, అవమానాలు, వేదనలు, చివరికి మరణమే నీ దగ్గరకు వచ్చి నీ ఎదుట పలకరిస్తున్నా కూడా, ప్రియులారా, నా దేవుడు నన్ను ప్రేమించేంత గొప్ప త్యాగం చేశాడు నా పట్ల, దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా, అపవాదిని నిన్ను ఎంతగా ప్రేరేపించినా కూడా దానికి లోబడద్దు. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోతాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మాకెందుకు వచ్చిందిలే, నా ఒక్కడికి ఎందుకు, ఎప్పుడు పితరులు సంపాదించింది కదా, అమ్మేద్దాం అనుకోలేదు. నాబోతు అనేటువంటి వ్యక్తి చాలా ధైర్యంగా రాజుతో పోరాడుతున్నాడు. ఎవరితోనంట? రాజుతో పోరాడుతూ, నువ్వు చంపినా నాకేం కాదు, నా పొలాన్ని మాత్రం నీకు అమ్మ.
తర్వాత సబ్జెక్ట్ దేవుడు చూసుకున్నాడండి. యెజెబెలుని దేవుడు ఏం చేశాడో, ఆహాబుని ఏం చేశాడో, నాబోతు విషయంలో దేవుడే వారిని యుద్ధం చేశాడంట. దేవుడే కల్పించుకొని వారిని నాశనం చేసి పడేశాడు. చూసారా? దేవుని కొరకు నిలబడితే ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను కాపాడుకుంటా, ఆయన ఇచ్చిన ప్రార్థనా జీవితాన్ని, ఆయన ఇచ్చిన పరిశుద్ధతను, ఆయన ఇచ్చినటువంటి నిరీక్షణ నువ్వు కాపాడుకోగలిగితే నీ పక్షాన దేవుడు ఉంటాడు. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.